స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. 2వ అధ్యాయం 31వ శ్లోకం. క్షత్రియునిగా నీ విధిని తలచి ధర్మానుసారం యుద్ధం చేయడం కంటే నీకు శ్రేయస్కరమైన కార్యం వేరొకటి లేదని నీవు తప్పకుండా తెలుసుకోవాలి. యుద్ధరంగంలో తన శత్రురాజుతో యుద్ధం చేస్తూ మరణించే రాజు లేదా క్షత్రియుడు స్వర్గలోకాలను పొందడానికి అర్హుడవుతాడు. అలాగే యజ్ఞాగ్నిలో పశువులను బలి ఇవ్వడం ద్వారా బ్రాహ్మణులు కూడా స్వర్గాన్ని పొందుతారు. కనుక ధర్మానుసారం యుద్ధరంగంలో చేసే సంహారం, యజ్ఞాగ్నిలో పశు సంహారం హింసకలాపాలు కానే కావు. ఎందుకంటే అందులో ఉన్న ధర్మాల వల్ల ప్రతి ఒక్కరికి లాభమే కలుగుతుంది. బలి ఇవ్వబడిన పశువు ఒక రూపం నుండి వేరొక రూపానికి పరిణామక్రమం లేకుండానే శీఘ్రమే మానవ జన్మను పొందుతుంది. యుద్ధరంగంలో చంపబడిన క్షత్రియుడు కూడా స్వర్గలోకాలని చేరుకుంటాడు. బ్రాహ్మణులు కూడా యజ్ఞ నిర్వహణ ద్వారా వాటిని పొందుతారు. స్వధర్మాలు అంటే విశేషమైన విధులు 2 రకాలుగా ఉన్నాయి. ముక్తి పొందే వరకు మనిషి తన జన్మకు సంబంధించిన విధులను నిర్వర్తించాలి. మనిషి ముక్తిని పొందిన తరువాత అతని స్వధర్మం ఆధ్యాత్మికమే అవుతుంది. కాబట్టి తన విధిని తప్పక నెరవేర్చాలని ఆ జగన్నాథుడు అర్జునుడికి బోధిస్తున్నారు. హరే కృష్ణ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఇట్లు మీ విన్నీ.